పెట్రోల్ బంకుల గాలి కొట్టించుకున్నందుకు 5 రూపాయల టిప్పు కూడా యూపీఐ తోటే ఇస్తున్నారు చాలా మంది. నగదిచ్చుడు మస్తు తగ్గింది. తీసుకునేటోళ్ళు కూడా చిల్లర లేవు అని ఆన్లైన్లో కొట్టుర్రి అని స్కానర్ గిట్ల ముంగట పెట్టవైతే ఇక ట్యాక్స్ ఎగ్గొట్టేటోళ్ళే ఆన్లైన్ పేమెంట్ లేదు, నగదు ఉంటేనే నడుస్తుందని చెప్తుర్రు. ఇక రైల్వే స్టేషన్లో కూడా ప్లాట్ఫామ్ టికెట్ల కానుంచి ట్రైన్ టికెట్ల దాకా అంతా ఆన్లైనే చేసిర్రు. గిసోంటి జమానాల రైళ్లల్లో ఏటీఎంలు పెట్టేందుకు చూస్తున్నారు రైల్వే శాఖ వాళ్ళు. సెంట్రల్ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు రైళ్లలో ఏటీఎంలు పెడతామని ఎగురం చేస్తున్నారు కదా. ఇప్పటికే పంచవటి ఎక్స్ప్రెస్ రైలు ఇగో ఇట్లా ఏటీఎం మిషన్ పెట్టి ట్రయల్ రన్ కూడా చేసిరు. ప్యాసింజర్ల ఏటీఎం వాడకం చూసి కడమ రైళ్లలో కూడా పెట్టే ఇకమతి చేస్తారట. అయితే దూరం పోయేటోళ్లకు చేతిలో పైసలు లేవు, ఏటీఎం కానీ ఏడ తిరుగుతాం ఇప్పటికిప్పటికి అనే ప్యాసింజర్లకు అయితే తిప్పలు తప్పుతాయి. కానీ టికెట్లు లేకుండా రైలెక్కి దొరికితే టీటీఈలకు పైసలు లేవని తప్పించుకోనీకే ఉండదేమో. ఇక ఏటీఎంల కాడ నిలబెట్టి మరీ వసూలు చేస్తుండొచ్చు. ఇక నడిచే రైల్లో ఏటీఎంలో పైసలు తీద్దామని లైన్ కడితే ఆడ ఆపుకున్న సీటుకి ఎవడు ఎసరు పెట్టిండో అన్న పరిశాన కూడా పాడవుతుంది. మళ్ళీ ఏటీఎం నుంచి కాసులు తీసుకుంటా ఈడ మనం ఉంటే రైలు స్టేషన్ మిస్ అయితే అదో జంజాటం ఉంటుంది. అదిగాక షేక్ అవుతున్న రైల్లో ఏటీఎం కార్డు పెట్టి పిన్ను కొట్టాలంటే ట్రెడ్మిల్ మీద నడుస్తున్నట్టే ఉంటుంది. కాబట్టి బ్యాలెన్స్ బయటకు తీసేటప్పుడు బ్యాలెన్స్ తప్పి పడిపోకుండా చూసుకోవాలి మనమే. ఇక రైళ్లలో ఏటీఎంలు ఉంటే టీటీఈలో కూడా తిప్పలే ఉండేటట్టున్నది కదా. టికెట్ లేని వాళ్ళంతా ఏటీఎం కానీ లైన్ కడతారో ఏందో మరి. టికెట్ ఎదురా అంటే ఏటీఎంలో పైసలు తీస్తానికి ఎక్కిన సారని తప్పించుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. కామెడీలు పక్కకు పెడితే రైల్వే స్టేషన్లలో ఉన్న ఏటీఎంల మెయింటెనెన్స్ అక్కర్లేదు, దేంట్లో పైసలు ఉండవు. ఇక ఆన్లైన్ అయినాక వాటితో పని ఏందని మొత్తం మూసేస్తున్నారు కూడా. మరి ఇప్పుడు కదులుతున్న రైళ్లలో ఏటీఎంలు పెడితే ఎంత ఫాయిదా అవుతుందో చూడాలిగా.